రైట్ బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్కి షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయనపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్ స్టేట్ సివిల్ కోర్టులో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ పిటిషన్ డిసెంబర్ 15కి కోర్టు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ తనపై తీవ్ర ఆరోపణలు చేశారని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లుగా కేటీఆర్ చెబుతున్నారు. మొత్తానికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబిను కేటీఆర్ సొంత అవసరాలకు వాడుకున్నారని, కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు బండి సంజయ్. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఆందోళన సమయంలో తన ఫోన్ ట్యాప్ చేసి పోలీసులు ముందుగానే ఇంటికి వచ్చారని బండి సంజయ్ చెప్పారు. ఇక గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కేసు విచారించిన జడ్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అన్నారు. అయితే ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతూ ఉండగా బండి సంజయ్ తనపై ఆరోపణలు చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. అదేవిధంగా ఆగస్టు 12న బండి సంజయ్కి లీగల్ నోటీసులను పంపించారు. ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలపై 48 గంటల్లో క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని, లేదంటే కోర్టుకు లాక్కెళ్తానని హెచ్చరించారు కేటీఆర్. ఇక నోటీసులపై బండి సంజయ్ స్పందించకపోవడంతో కేటీఆర్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. 3 డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. బండి సంజయ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు కేటీఆర్. అదేవిధంగా పరువు నష్టం కలిగించే కంటెంట్ ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు కూడా ఇవ్వాలంటూ పేర్కొన్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుండి నష్టం కలిగించే వీడియోస్, పోస్ట్ ను తక్షణమే తొలగించేలా చూడాలని అన్నారు. మొత్తానికి బండి సంజయ్ పై యాక్షన్ తీసుకోవాలంటున్నారు కేటీఆర్. కేటీఆర్ పరువు నష్టం దావాపై అదే స్పీడ్ లో స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా. కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. ఆయన తాను తగ్గే ప్రసక్తే లేదని తెలియజేశారు. రాజకీయంగా ఎదుర్కొంటానని కూడా అన్నారు. కేటీఆర్ అమెరికాలో అసలు ఏం చేశారో కూడా ఖచ్చితంగా చెప్తానంటున్నారు బండి సంజయ్. తాడో పేడో చూసుకుంటానని అంటున్నారు. ఇకపై తానేంటో చూపిస్తారని ఛాలెంజ్ చేశారు. మునుముందు పరిణామాలు వేగంగా మారుతాయని చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఏదేమైనా కేటీఆర్ బండి సంజయ్ల మధ్య కొనసాగుతున్న ఈ ఫైట్ మరో లెవెల్ కి చేరుకుంది. ఇప్పుడు నాయకుడిని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని, నేను ఫీలింగ్గా కొట్టాడేటువంటి నాయకుడిని నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా. నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు, టైము, డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్డ్గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టిన పైసలు కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి ఇవ్వవు. అన్ని తీస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టడీ చేసినావు కదా, నేను స్టడీ చేస్తే ఇక నేను బయట చెప్పకుండా స్టడీ చేస్తా. ఏం చేయాలి నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరోడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్నీ తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టే నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను.